वरंगल आरटीओ इंचार्ज डीटीसी शुभन बाबू ने कहा है कि जो प्राइवेट स्कूल बसें फिट नहीं हैं उनके लिए फौरी तौर पर फिटनेस की जानी चाहिए। वरंगल आरटीओ ऑफिस में मुनक़िदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए वरंगल आरटीओ शुभन बाबू ने कहा है कि रियासत भर में जल्द ही स्कूलों के दोबारा खुलने के तनाजुर में ये तजवीज़ है कि प्राइवेट बसों को पहले से फिटनेस कर लिया जाए। उनका कहना था कि बच्चों को स्कूल पहुँचाने के लिए गैर फिट बसों का इस्तेमाल अच्छी बात नहीं और अगर कुछ हुआ तो जिम्मेदारी किसी को लेना होगी। उन्होंने मुतनबी किया है कि अगर सड़क पर नाकारा बसें चलती हैं तो हम उनका मुआयना करेंगे और उन बसों को जब्त कर लेंगे। स्कूल स्टार्ट होते 12th जून నుండి స్టార్ట్ అయ్యేది అందుకంటే ప్రియర్గా ఒక 20-25 డేస్ బిఫోర్ వాళ్ళతో మీటింగ్ పెట్టి కండక్ట్ చేసేసి అందరికి కూడా బస్సు ఎలా ఉండాలి, ఫిట్నెస్ ఎలా చేసుకోవాలి, డ్రైవర్కి ఎంత ఎక్స్పీరియన్స్, మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇప్పుడు ఫిట్నెస్ బస్ ఫిట్నెస్ చేసినప్పుడు ఇండికేటర్స్ కావచ్చు, హెడ్ లైట్ కావచ్చు, బ్రేక్ లైట్స్, బ్రేక్ సిస్టమ్, స్టీరింగ్, కంపల్సరీ స్కూల్ నేమ్ 4 sides రాయాలి. అలాగనే సీట్స్ కూడా చాలా లాస్ట్ టైం అంతకుముందు కూడా అబ్జర్వ్ చేసేస్తే ఏం జరుగుతుందంటే లోపల సీట్ చినిగి కుషనింగ్ ఇట్లా లేకుండా ఉన్నాయి కూడా ఎప్పుడైనా అనుకోకుండా చిన్న సడన్ బ్రేక్ వేసినా కూడా పిల్లలకు ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయాలు కూడా అన్నీ చెప్పాము. అలానే ర్యాక్స్ ఉండాలి స్కూల్ బ్యాగ్స్ పెట్టుకునేందుకు. డ్రైవర్కు మాత్రం కంపల్సరీ డ్రైవర్తో పాటు ఒక అటెండర్ కూడా ఉండాలి. ఎందుకంటే పిల్లలను దించేటప్పుడు కానీ ఎక్కించేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా. జనరల్గా ఏం చేస్తారంటే పిల్లలే కదా, వాళ్ళు దిగేసి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ చూసుకోకుండా వెళ్ళడం, యాక్సిడెంట్ జరుగుతాయి కనుక వాళ్ళందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి బస్సు ప్రాపర్గా రిపేర్ చేసుకొని ఇవన్నీ తీసుకొని వస్తేనే ఫిట్నెస్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంగా కండక్ట్ చేశాము. దానిలో భాగంగా చాలామంది కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఏవేవి రిపేర్స్ ఉన్నాయో చేసుకొని జూన్ 12th వరకు స్కూల్ స్టార్ట్ కాకముందే ఫిట్నెస్ చేసుకుంటామన్నారు. రోడ్డు